రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. శ్రీకాకుళం జిల్లాలోని ఐఏఎస్సి అని చెప్పి ఒక అకాడమీ పెట్టడం జరిగింది. ఐఏఎస్సి అంటే ఇండియన్ ఆర్మీ కాలింగ్ అనేటట్టు ఒక ఇన్స్టిట్యూట్ అయితే పెట్టి అందులో చాలా మంది విద్యార్థులకైతే ఇండియన్ అంటే ఆర్మీలో కానీ నేవీలో కానీ ఇలా సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన ట్రైనింగ్ ఇప్పించి ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి బసవ రమణ అనే ఒక వ్యక్తి అయితే ఒక ఇన్స్టిట్యూట్ పెట్టడం, మెయిన్ గా ఆ ఇన్స్టిట్యూట్ లో ఉద్యోగాలు ఎప్పటి నుంచి చూసుకున్న స్టూడెంట్స్ కి రావట్లేదు అన్నట్టు ఆ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ ఇన్స్టిట్యూట్ ఓనర్ ఎవరైతే బసవ రమణ అనే టీచర్ ఉన్నారో తనని అడగడం జరుగుతుంది. తాను అలా అడిగినందుకు ఎవరైతే ఆ విద్యార్థులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఒక ప్లాస్టిక్ వైర్ తీసుకొని ఎంత దారుణంగా విచక్షణ రహితంగా తనను కొడుతున్నారని అంటే ఆ విజువల్స్ మనం చూస్తూనే ఉన్నాం. అసలు ఆ విజువల్స్ చూస్తుంటే ఒక టీచర్ కు ఉండవలసిన మినిమం వాల్యూస్ అనేవి తనకు లేవు అనేటట్టు, మెయిన్ గా ఒక గొడ్డును బాదినట్టు ఒక ప్లాస్టిక్ వైర్ తీసుకుంటూ ఆ స్టూడెంట్ ఎవరైతే ఉన్నారో తను బాధపడుతూ ఏడుతున్నా కూడా వదలకుండా కాలుతో తండి కూడా మరి ఆ ప్లాస్టిక్ వైర్ తో తెగ కొట్టడం జరుగుతుంది. అయితే ఇక్కడ కీలకంగా చూసుకుంటే ఈ ఇండియన్ ఆర్మీ కాలింగ్ ఏదైతే ఆ ఇన్స్టిట్యూట్ పెట్టి ఒక్కొక్క విద్యార్థి దగ్గర దాదాపుగా 5 నుంచి 10 లక్షల వరకు కూడా అమౌంట్ తీసుకుని వాళ్ళకు ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి వాళ్ళకి ట్రైనింగ్ ఇప్పించి ఇండియన్ ఆర్మీలోకో ఇండియన్ నేవీలోకో వీటిలో పోస్టింగ్ ఇప్పిస్తామనేటట్టు ఈ ఎవరైతే ఈ విద్యార్థులు ఉంటారో అంటే గవర్నమెంట్ ఉద్యోగాల మీద ఎవరైతే ఆసక్తి చూపుతారో మన సాధారణంగా చూస్తూనే ఉంటే ఇటు శ్రీకాకుళం జిల్లాలో కానీ విజయనగరం జిల్లాలోనే మెయిన్ గా చూసుకుంటే ఇండియన్ నేవీకి కానీ ఇండియన్ ఆర్మీకి కానీ చాలా ఎక్కువ మంది చదువుకున్న విద్యార్థులు అయితే మొగ్గు చూపుతారు. అలా మొగ్గు చూపడం వల్లే ఈ రోజు వాళ్ళందరూ కూడా ఇబ్బందులకు గురవుతున్నట్టు మనకైతే కేవలం ఈ శ్రీకాకుళం జిల్లాలోని మెయిన్ గా ఐఏఎస్ ఇండియన్ ఆర్మీ కాలింగ్ అనేటట్టు ఏదైతే ఉందో ఈ ఇన్స్టిట్యూట్ లో ఇలాంటి ఆగడాలు అయితే జరుగుతున్నాయి. వాళ్ళందరినీ కూడా విచక్షణ రహితంగా ప్లాస్టిక్ వైర్ తో కొట్టడమే కాకుండా చాలా దారుణంగా హింసించడం జరుగుతుంది. వాళ్ళు ఉద్యోగాలు ఎప్పుడు వస్తాయి ఎప్పుడు ఏంటి అనేటట్టు ఆయన తిరిగి ప్రశ్నిస్తే వాళ్ళందరినీ కూడా హింసించడం జరుగుతుంది. చాలా మంది విద్యార్థులు అయితే ఇలాగే కొట్టడం జరుగుతుంది అనేటట్టు ఒక వ్యక్తి ఎవరికి తెలియకుండా వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం జరిగింది. ఏదేమైనా సరే చదువు పేరు చెప్పుకొని ఉద్యోగాల పేరు చెప్పుకొని ఇలా మోసం చేయడం అనేది కరెక్ట్ కాదనేటట్టు సోషల్ మీడియా అంతా కూడా దుమ్మెత్తిపోతుందని మనం అయితే చెప్పుకోవచ్చు. అయితే ఈ వీడియో తీసి ఒక అతను అయితే సోషల్ మీడియాలో మెయిన్ గా విద్యాశాఖ మంత్రి అయిన నారా లోకేష్ గారు ఖచ్చితంగా దీని మీద యాక్షన్ తీసుకోవాలి అనేటట్టు ఆయనకి ట్యాగ్ చేస్తూ ఈ వీడియోని అయితే పోస్ట్ చేయడం జరిగింది. ఆల్రెడీ మరి ఇక్కడ చూసుకుంటే మనకున్న సమాచారం ప్రకారం చూసుకుంటే జనసేన నేతలు ఆల్రెడీ ఎవరైతే బసవ రమణ అనే వ్యక్తి ఈ ఇన్స్టిట్యూట్ ఓనర్ ఉన్నారో టీచర్ ఉన్నారో ఆ టీచర్ ని పట్టుకుని ఆల్రెడీ పోలీస్ కస్టడీలోకి తీసుకోవడం జరిగింది అనేటట్టు ఆల్రెడీ జనసేన నేతలందరూ కూడా తన మీద కంప్లైంట్ ఇచ్చినట్టు సమాచారం అయితే తెలుస్తుంది. ఏదేమైనా కానీ ఉద్యోగాల పేరిట ఇలా పిల్లల భవిష్యత్తుని వాళ్ళని ఏదో గుడ్డిన బాదినట్టు ఒక హీనంగా చూడడం అనేది చాలా బాధాకర విషయం మనం అయితే చెప్పొచ్చు. మనం విజువల్స్ లో చూస్తున్నాం చాలా దారుణంగా ప్లాస్టిక్ వైర్ తీసుకొని అలాగా ఇష్టానుసారంగా ఆ బాధితుడు ఎవరైతే ఆ స్టూడెంట్ ఎవరైతే ఉన్నారో తాను ఏడుతున్నా కూడా వదిలిపెట్టకుండా తనని ఇష్టానుసారంగా కొట్టడం జరుగుతుంది. ఏదేమైనా కానీ ఖచ్చితంగా ఇది ఒక దారుణం అనేటువంటి మనం అయితే చెప్పుకోవచ్చు. పైగా వాళ్ళ దగ్గర నుంచి ఒక్కొక్కరి దగ్గర నుంచి కూడా 5 నుంచి 10 లక్షల రూపాయలు ఉద్యోగం ఇప్పిస్తామని తీసుకొని వాళ్ళ డబ్బులన్నీ కూడా ఈయన జల్సాలుగా ఖర్చు పెట్టుకొని వాళ్ళు ఉద్యోగాలు ఎప్పుడు వస్తాయని అడిగితే వాళ్ళు ఎదురు తిరిగి మాట్లాడితే వాళ్ళని ఇలాగైతే హింసించడం జరుగుతుంది. దాదాపుగా 100 మంది స్టూడెంట్స్ ని ఇలాగే ఇబ్బంది పెడుతున్నారు అనేటువంటి ఎప్పటి నుండో కూడా కంప్లైంట్లు రావడం, తాజాగా చూసుకుంటే దానికి సంబంధించిన పూర్తి విజువల్స్ అనేవి అయితే ఇప్పుడు నెట్ లో బాగా వైరల్ అవుతుందని మనం చెప్పుకోవాలి. ఖచ్చితంగా దీని మీద విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అయితే ఒక సీరియస్ యాక్షన్ తీసుకోవాలనేటట్టు ప్రతి ఒక్కరు కూడా కోరుకోవడం జరుగుతుంది. ఎట్టి పరిస్థితుల్లో ఈ ఐఏఎస్సి ఇండియన్ ఆర్మీ కాలింగ్ ఏదైతే ఇన్స్టిట్యూట్ ఉందో దానికి సంబంధించి వీలైతే దానికి సంబంధించిన ఏవైతే లైసెన్స్ సర్టిఫికేట్ ఉందో లేదనేది కూడా కొంత సందేహం వస్తున్నట్లు కొంత సమాచారం అవుతుంది. అది కూడా పూర్తిగా చెకింగ్ చేసి దాన్ని రద్దు చేయాలనేటట్టు చాలా మంది అయితే డిమాండ్ చేయడం జరుగుతుంది. ఎవరైతే అక్కడ స్టూడెంట్స్ కింద ఉన్న బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా న్యాయం చేయాలి అన్నట్టు కోరడం జరుగుతుంది. మరి దీని మీద నారా లోకేష్ ఏ విధంగా స్పందిస్తారనేది మనం అయితే చూడాలి.